హలో మడే బంగారం ఎలా ఉన్నారు అందరూ డీనో అనేది తీసుకొచ్చేసాడు ఒక సెన్సేషనల్ హైపర్ స్కూటర్ అనే పేరు పెట్టేశారు హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ అనేది మీరు చూడొచ్చు అక్కడ సో ఎన్టార్క్ 150 అనేది వచ్చేసింది 150cc సెగ్మెంట్లో ఆర్పులు అర్పించడానికి నిజంగా ఇప్పటి వరకు ఏరాక్స్ అనే స్కూటర్ ఉండేది మనకి యమహా నుంచి ఎన్టార్క్ అనేది 125cc సెగ్మెంట్లో ఒకలాంటి స్పోర్ట్స్ సెగ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆ స్పోర్ట్స్ స్కూటర్ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసింది దాని పర్ఫార్మెన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అద్దరకొట్టే పర్ఫార్మెన్స్ని మనకి పరిచయం చేసింది మన దగ్గర కూడా ఎన్టార్క్ 125 ఉండేది కానీ ఇప్పుడు దీనికి ఒక సీక్వెల్ వచ్చేసింది 150cc సో ఏ విధంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు ట్రై చేశారు అండ్ సక్సీడ్ అయ్యారు లేదా మనం చూడొచ్చు వెనకాల దాని ఒక లోగో అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ అంటే పర్ఫార్మెన్స్ అజిలిటీ హ్యాండ్లింగ్ థ్రిల్ ఇంటెన్సిటీ ఇదంతా ప్యాక్ చేసిన ఒక స్కూటర్ అండ్ ఎన్టార్క్ ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్ అండి చాలామంది స్టంటర్స్ దీంతో స్టంట్ చేయడానికి ఇన్స్పైర్ అయ్యారు అండ్ చాలామంది స్టంటర్స్ బాన్ ప్రాక్టీసింగ్ ఆన్ ఎన్టార్క్ అని చెప్పొచ్చు దీని ఒక పర్ఫార్మెన్స్ దీని ఒక ట్రాక్ పైన ఉన్న హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ దీనికి ఉన్న యూటిలిటీ క్యారెక్టరిస్టిక్స్ వర్సిటిలిటీ అండ్ డైలీ యూజబిలిటీ నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది చూద్దాం ఫస్ట్ స్టైలింగ్ మనం చూసినట్లయితే మీరు డిజైన్ చూడొచ్చు చాలా ఫ్యూచరిస్టిక్గా చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా చక్కగా ఉంది ఫ్రంట్ ఎండ్ ఫోకస్ చేశారంటే 4 LED ప్రొజెక్టర్స్ అనేది ఇచ్చారు ఫస్ట్ స్కూటర్ టు ఆఫర్ 4 LED ప్రొజెక్టర్స్ అండి వేరే స్కూటర్ కూడా ఆఫర్ చేస్తలేదు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనేది ఇక్కడ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది ఫ్రంట్ ఈ ప్యానల్ అనేది చూసినట్లయితే ఒక యారో లెక్క స్కల్ప్ట్ చేయబడింది షార్పెండ్గా మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ అని చెప్పొచ్చు LED డిఆర్ఎల్స్ కూడా అదే షేప్లో ఇవ్వబడ్డాయి సో ఏదైతే కోఎఫిషియంట్ ఆఫ్ డ్రాగ్ ఉందో అది రిడ్యూస్ చేయడానికి అండ్ అలౌవింగ్ ఇట్ టు కట్ త్రూ ఎయిర్ ఛానలింగ్కి చాలా ఎఫిషియెంట్గా ఉండేటట్టు బాడీ వర్కింగ్ డిజైన్ చేశారు దాని తోడు మనకి ఈ వింగ్లెట్స్ కూడా ఇచ్చారు ఇది కూడా డౌన్ ఫోర్స్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఆఫ్ కోర్స్ బెటర్ ఎయిర్ ఛానలింగ్ ఎయిర్ ఫ్లోని ఎన్హాన్స్ చేయడానికి అనమాట ఫ్రంట్ ఈ ప్యానల్ చూడొచ్చు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది డ్యూయల్ ప్యానల్ లేఅవుట్తో పాటు వచ్చింది టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి 12-inch వీల్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు ఇది టీవీఎస్ టైర్స్ అనమాట పెట్రోల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం సో సేఫ్టీ అనేది వెల్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ఆఫర్ చేయడం అనేది మనం గమనించాలి సో ABS మాత్రమే కాదు ABSతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తారు అదే కాకుండా మనకి 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ అది కూడా మనం చూస్తాం లీవర్స్ చూసారంటే ఇది రేర్ బ్రేక్ ఇది ఫ్రంట్ బ్రేక్ రెండింటికి కూడా అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు అది సెగ్మెంట్ ఫస్ట్ అనమాట ప్లస్ మనం పార్కింగ్ బ్రేక్ చూసారంటే పార్కింగ్ బ్రేక్ మీరు ఏదైనా ఇన్క్లైన్ పైన స్లోప్స్ పైన పార్క్ చేసినప్పుడు ఇది రోల్ బ్యాక్ కాకుండా ఉండడానికి పార్కింగ్ బ్రేక్ అనేది ఇచ్చారు ఇట్లా పుల్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట నార్మల్ రిలీజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మిర్రర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు కానీ నాకు తెలిసినంత వరకు బాడీ వర్క్ ఎంత షార్ప్గా ఉందంటే ఈ మిర్రర్స్ అనేది ఇంకా కొంచెం షార్ప్గా ఇంకా కొంచెం కొత్తగా డిజైన్ చేస్తే బాగుండని నా ఒక అభిప్రాయం ఎస్ బాగానే ఉంది నో డౌట్ కానీ ఇంకా బెటర్గా వర్క్ చేసి ఉండొచ్చు సీట్ చూడొచ్చు రెడ్ స్టిచ్చింగ్తో పాటు వస్తుంది ఇక్కడ ఒకలాంటి యాక్సెంట్ ఇచ్చారు సో మనము బ్రేక్ కొట్టినప్పుడు ఫ్రంట్ జారిపోకుండా ఉండడానికి అండ్ స్పేస్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ ఉండి ఎన్టార్క్ ఒక లోగో ఇక్కడ ఇంబైబ్ చేయబడి ఉంది ఎన్టార్క్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఎన్టార్క్ ఉన్న భరోసా దానికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఫుట్ పెగ్స్ అనేది మంచి క్వాలిటీది ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దాము లెగ్ రూమ్ ఎలా ఉందనేది మీరు చూడొచ్చు నా ఒక హైట్కి అరౌండ్ క్లోజ్ టు 5 feet 7 inches మోర్ దెన్ సఫిషియెంట్ లెగ్ రూమ్ ఉంది స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి సో టాలర్ అప్ టు 6 feet టాల్ ఈజీగా ఆయన ఇక్కడ కాలు తగలకుండా బండి అనేది నడిపించవచ్చు ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఇచ్చారు మనకి సరుకులు అవి క్యారీ చేయడానికి ఫ్రంట్ హుక్ ఇచ్చారు మనం ఏదైనా బ్యాగ్స్ హుక్ ఆన్ చేసుకోవడానికి మెయిన్ ఇగ్నిషన్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది ఇగ్నిషన్ ఏదైతే కీ స్లాట్ ఉందో అది ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్రంట్ గ్లవ్ బాక్స్ లాంటిది ఆఫర్ చేశారు అండ్ దీనికి మళ్ళీ USB ఛార్జింగ్ నాకు తెలిసి సీట్ కింద ఇచ్చినట్టున్నారు ఒక్కసారి సీట్ ఓపెన్ చేసి చూసుకుందాము 22 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది ఇది కవర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు USB ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు అండ్ ఇది OBD టూల్ అనమాట ఇక్కడ అండ్ బూట్ లైట్ ఉందా లేదా సో బూట్ లైట్ అనేది దీంట్లో కనిపిస్తలేదు ఛార్జింగ్ ఇదైతే స్లాట్ అయితే ఉంది అండ్ 22 liters బూట్ స్పేస్ అనేది ఉందని చెప్తున్నారు అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిడ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు
వెనకాల ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయడానికి మనం దీన్ని పుష్ చేసి ఓపెన్ చేస్తే వెనకాల ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ కూడా డీసెంట్గా ఆఫర్ చేశారు. అండ్ మెయిన్ హ్యాండిల్ బార్ అండి, మీరు హ్యాండిల్ బార్ పైన ఫోకస్ చేయండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మోటార్ సైకిల్కి వచ్చే హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది అండ్ ఇక్కడ నావిగేట్ చేయడానికి బటన్స్ ఇచ్చారు. హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది, హై బీమ్ ఫ్లాషర్ ఉంది. కన్సోల్ 5 ఇంచ్ కలర్ TFT కన్సోల్ అనేది ఆఫర్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి రేస్ మోడ్ అనేది ఉంది. ఇది టాగిల్ చేయడానికి మనం ఈ పైన బటన్ ప్రెస్ చేసే చాలు ఇక్కడ నుంచి స్ట్రీట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, లేదంటే రేస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఈకో లైట్ స్విచ్ అనేది ఇచ్చారు. ఈకో మోడ్ మనము ఉంచుకుంటూ మనం నడిపిస్తూ ఉంటే మనము దాన్ని మంచిగా అంటే మైలేజ్ అనేది పొందుకోవచ్చు. లేదంటే మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము. సో మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఐగో ఒక లోగో అనేది వస్తుంది. ఈ ఐగో అసిస్ట్ ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ISG మోటార్ అనేది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే బ్యాటరీ నుంచి మోటార్కి వెళ్ళే పవర్ని అది కన్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇన్స్టెంట్ ఓవర్టేకింగ్ పవర్ అవసరమో ఇది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం ఛార్జ్ అయిన తర్వాత మనకి బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం థ్రాటిల్ ఇస్తే ఆ బూస్ట్ అనేది మనకి దొరుకుతుంది ఓవర్టేక్ చేయడానికి. సో అదొక మంచి ఫీచర్. అండ్ ఇప్పుడు మీరు స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి సో ఇక్కడ మనకి మెయిన్ మెనూ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం రైడ్ మోడ్లో రేస్, స్ట్రీట్ రెండు ఓపెన్ చేసుకోవచ్చు. ట్రిప్ డీటెయిల్స్లో మనకి ట్రిప్ A ట్రిప్ B ఉన్నాయి. వెహికల్ కంట్రోల్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ మనకి ఫోన్ కనెక్టివిటీ ఇక్కడ వచ్చేస్తుంది, బ్లూటూత్, మ్యూజిక్ అండ్ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్. ఇక్కడ ఫ్యూయల్ ఇది అనేది కనిపిస్తుంది మనకి. మై వెహికల్ ఇది ఉంది, మనకి సర్వీస్ రికార్డు, పర్ఫార్మెన్స్ రికార్డు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే సెటప్ కూడా మనము ఇక్కడ కస్టమ్ విడ్జెట్స్ కానీ, డిస్ప్లే బ్రైట్నెస్ కానీ, థీమ్ కానీ మనకి ఎట్లా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇది బండి యొక్క స్పీడో కన్సోల్ ఒక ఓవర్ వ్యూ అండి. అండ్ యాక్సెసిబుల్ సీట్ హైట్ అనేది ఇచ్చారు, ఈజీగా కూర్చోవచ్చు. మనకి నార్మల్గా సీట్ నుంచి తీసినా కానీ సో మీరు చూడొచ్చు రెండు కార్లు కూడా నాకు కింద అందుతున్నాయి. సో ఒక యావరేజ్ హైట్ రైడర్కి ఈజీగా ఇది కాల్ అందుతుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇవ్వడం మనం చూస్తున్నాము. నేను చెప్పినట్టు ప్రొజెక్టర్ ల్యాంప్స్ కానీ, వెనకాల టెయిల్ ల్యాంప్ కానీ, టెయిల్ ల్యాంప్ చూడండి ఎంత బ్యూటిఫుల్, ఏదో జెట్ ఫైటర్ నుంచి డిజైన్ నుంచి ఇది ఇన్స్పైర్ చేసినట్టుంది. ప్యానెల్స్ కానివ్వండి, ఈ స్టబీ ఎగ్జాస్ట్ కానివ్వండి, ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ టర్న్ బ్లింకర్స్ చాలా ప్రీమియంగా ఆఫర్ చేశారు. ఒక ప్రీమియం స్పోర్ట్స్ స్కూటర్ అనేది ఇప్పుడు TVS వాళ్ళు మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. దీంట్లో నేను చెప్పినట్టు 13.2 PS మ్యాక్స్ పవర్, 14.2 Nm మ్యాక్స్ టార్క్, ఫ్లాట్ టార్క్ కర్వ్తో పాటు వస్తుంది, ఐగో అసిస్ట్తో పాటు వస్తుంది, సింగిల్ ఛానల్ ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. సో ఇదంతా కూడా ఒక మోడర్న్ మార్వెల్గా ముందుకు వస్తుంది. ఇంజిన్ పరంగా చూసినట్లయితే నేను చెప్పినట్టు మనకి 150cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అండి. ఇది లిక్విడ్ కూల్డ్ కాదు. ఏరాక్స్ ఏమో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్. అండ్ దీంట్లో మనకి PVD కోటెడ్ పిస్టన్ రింగ్స్ అనేది వస్తాయి. సో అన్ని పరంగా మనకి బండిని లైట్ వెయిట్, ఫాస్ట్ అండ్ అజైల్ అండ్ స్టేబుల్గా చేయడానికి ప్రయత్నం చేశారు. అండ్ దే హ్యావ్ పుల్డ్ ఇట్ ఆఫ్ ఇన్ గ్రాండ్ స్టైల్ అని చెప్పొచ్చు. రైడ్ రివ్యూ, రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది, బండి యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉంది, బండి రియల్ వరల్డ్ కండిషన్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇది ట్రాక్ పైన నడిపించి నేను రైడ్ ఇంప్రెషన్ సపరేట్గా మీకు ఇది చేస్తాను. ఇదైతే ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ మాత్రమే. బండి ఒక డిజైన్, స్టైలింగ్, ఎక్విప్మెంట్, ఫీచర్స్ అండ్ స్పెక్స్ అండ్ ప్రైస్ అనేది సపరేట్గా రివీల్ అవుతుంది 4వ తారీఖు. ఆ రోజు మేము దీన్ని డిస్క్రిప్షన్ పోర్షన్లో అప్డేట్ చేసేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ ఇంప్రెషన్ బండి నచ్చిందా నచ్చలేదా, అండ్ దీనికి ఇంకా ఏరాక్స్కి మీరు ఇది పోల్చుకుంటే ఏ వెహికల్ని మీరు ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.